బతుకమ్మ చీరలు ఇవ్వలేదని ఒక మహిళ సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ముందే ఆయనకు ఆశీర్వచనాలు ఇస్తూ తన అసంతృప్తిని బయటపెట్టారు. బతుకమ్మ పండుగకు ప్రభుత్వం చీరలు పంచుతామని చెప్పి ఇంకా ఇవ్వలేదని విమర్శలు చేశారు. దీంతో అక్కడి హంగామా నెలకొంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ట్రంప్ పరిపాలన బాగా చేయడం లేదు, ఇక్కడికి రండి, అవకాశాలు ఇస్తానని మాట్లాడే మూర్ఖపు ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూసారా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ప్రధాని మోదీ కూడా ట్రంప్ పై ఒక్క మాట మాట్లాడలేదని గుర్తు చేశారు. కనీసం 10 సార్లు అమెరికాకు వెళ్లిన రాహుల్ గాంధీ కూడా ట్రంప్ పై వ్యాఖ్యానించడం లేదని తెలిపారు. రాష్ట్రానికి ఉన్నవే పీక్కుపోతున్నాయనే సమయంలో విదేశీయుడి సహాయం వస్తుందని ఆశపెట్టుకోవడం సరికాదని మండిపడ్డారు. బీసీఐఎం అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే రౌడీ షీట్లు పెట్టి జైళ్లలో వాళ్ళ ఫోటోలు పెడతారంట అని ఎద్దేవా చేశారు. తెలంగాణను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీ నాయకుల ఫోటోలను జైళ్లలో పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు చేయడమే నేరమా అని ప్రశ్నించిన ఆయన రేవంత్ పాలనలో ప్రజల స్వరాన్ని అణచివేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ కాంగ్రెస్ కూటమి పాలనలో జరిగిన ఆల్మట్టి కుట్రను ఆపే ధైర్యం ఉందా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అని సాధారణంగా ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత కేటీ రామారావు. ఆయన ఆ జోక్యం నిలబడకపోతే బీఆర్ఎస్ సైనికులంతా ముందుకొస్తామని హెచ్చరించారు. నల్లమల్లలోని పులిలా కాకుండా గుంటనక్కల రేవంత్ అచ్చంపేట నుంచి పారిపోయి కొడంగల్ వరకు వచ్చాడని అక్కడి ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని ఆయన చెప్పారు. కొడంగల్ ప్రజలు ఇదివరకే ఆ వ్యక్తిని తరిమేస్తామనే సంకల్పం వ్యక్తం చేస్తున్నారని కేసీఆర్ తెలిపారు. ఈ మధ్యకాలంలో ఈ వ్యాఖ్యలతో ఆ ప్రాంతంలో లక్ష్యాలతో పాటు భద్రతా చింతనలు ఉన్నాయని, పోలీసు, స్థానిక అధికారులు పరిస్థితిని అడుగడుగునా చూసుకుంటున్నారని కూడా పేర్కొన్నారు. అచ్చంపేటలో జరగబోయే బీఆర్ఎస్ జనగర్జన సభకు బయలుదేరిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిండి వద్ద ఆయనకు ఘన స్వాగతం లభించింది. డప్పులు, బాజాలు, మేళతాళాలతో బీఆర్ఎస్ శ్రేణులు ఆహ్వానం పలికారు. గులాబీ కండువాలు పట్టుకుని నినాదాలు చేస్తూ కేటీఆర్ వాహనానికి పూలవర్షం కురిపించారు. అచ్చంపేట సభలో కేటీఆర్ బలమైన సందేశం ఇచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల సందర్భంగా నిన్న అర్ధరాత్రి నుండి దుర్గమ్మ సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారు బంగారు వీణ, దండ, కమండలం ధరించి అభయ సముద్రతో విద్యాదాయకిగా అనుగ్రహం చేశారు. భక్తుల తల్లి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రానికి నిన్నటి రోజు విశిష్టత ఉండడంతో తెల్లని చీరలో సాక్షాత్ సరస్వతీదేవిగా దర్శనమిచ్చారు. దుర్గమ్మను చూడడానికి వేలాది భక్తులు పోటెత్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ వారిని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దర్శించుకున్నారు. నవరాత్రి శరన్నవరాత్రుల సందర్భంగా ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. అమెరికాలో మళ్లీ కాల్పుల హడావిడి. నార్త్ కరోలినా రాష్ట్రం సౌత్ పోర్ట్ సిటీలోని కేఫ్ పియర్ నదీ తీరంలోని ఓ బార్పై దుండగుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. శనివారం రాత్రి 9:30 సమయంలో జరిగిన ఈ ఘటనలో 3 మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. బోట్లో వచ్చిన వ్యక్తి అమెరికన్ ఫిష్ కంపెనీ అవుట్డోర్ బార్పై కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. యుఎస్ కోస్ట్ గార్డ్ సిబ్బంది ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. మైలవరం సిఐ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత. మాజీ మంత్రి జోగి రమేష్ గారు, కోమటి కోటేశ్వరరావు అరెస్టుకు మద్దతుగా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు చేరి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీగా చివరి రోజు బస్సులో కార్యాలయానికి వచ్చిన సజ్జనార్కు ఉద్యోగులు బ్యాండ్ బాజాలతో ఘనస్వాగతం పలికారు. సజ్జనార్ మాట్లాడుతూ, ఎండీగా మొదట ఈ సంస్థను కాపాడుకుందాం అనే నా ధోరణి ఇప్పుడు ఇది నా సంస్థ, ఇంకా అభివృద్ధి చెందాలి అనే ఆత్మవిశ్వాసం వచ్చింది. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని చెప్పారు. ఆయన ఇకపై హైదరాబాద్ సిపిగా ట్రాన్స్ఫర్ అయ్యారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఈ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడితే మంత్రులు, ఎమ్మెల్యేలు మరో మాట చెబుతున్నారు. ప్రభుత్వం నడుపుతున్నారా లేక సర్కస్ నడుపుతున్నారా అని ప్రశ్నించారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్ల పనులు, జూపల్లి కృష్ణారావు లిక్కర్ బ్రాండ్ల నోటిఫికేషన్లు, ఉద్యోగాల మోసం వంటి అంశాలను ఉదహరించారు. ఎల్లారెడ్డి, మదన్ మోహన్ రావు వరదలు వచ్చినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రపంచ బ్యాంకుకు లేఖ రాసినట్లు, మేడిపల్లి సత్యం రిజర్వేషన్లలో లోపాలు ఉన్నట్లు వెల్లడించారు. జగదీష్ రెడ్డి ఈ పరిస్థితులను చూడడం ద్వారా ఈ ప్రభుత్వంలో ఏం నడుస్తుందో అర్థం కావడం లేదని చెప్పారు. అమరావతి కృష్ణమ్మ మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఎగువ నుంచి వస్తున్న 6,81,000 క్యూసెక్కుల వరద నీటిని ఇరిగేషన్ అధికారులు గేట్లు పూర్తిగా ఎత్తి సముద్రంలోకి వదిలేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, తాడేపల్లి ఎంఆర్ఓ సీతారామయ్యతో పాటు ఉన్నతాధికారులు ప్రాతూరు, గుండిమేడ, చీరాపూర్ ప్రాంతాల్లో పర్యటించి వరద ప్రభావిత ప్రజలకు ధైర్యం చెప్పారు. ఇదిలా ఉంటే
కృష్ణానది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న నేపథ్యంలో సీతానగరం, పుష్కర్ ఘాట్లు వద్ద సందర్శకులు నదిలోకి దిగకుండా ముళ్లకంచ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు.